మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తీ వదులు అంటూ బూచీని మేఘన తోసేస్తుంది. ఇక జూలియట్ వేషంలో ఉన్న బూచీ అయితే కింద పడిపోతాడు. తలకున్న విగ్గు ఊడిపోతుంది. అక్కడున్నది జూలియట్ కాదు, జూలియట్‌లా వేషం వేసుకొచ్చిన బూచీ అన్న నిజమైతే వైజయంతి, నిషి, బామ్మ, మేఘనకి తెలిసిపోతుంది. ఏంటి కేదార్, మేఘన నిన్ను ఇంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఈ జూలియట్‌లా వేషం వేసుకుంది ఈ బూచీనా? బూచీని జూలియట్‌లా తీసుకొచ్చి మేఘన్‌ని నువ్వు ఇంత బాధ పెడతావా? మేఘన్‌ని పెళ్లి చేసుకో. మేఘన్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది అని బామ్మ అంటుంది. నీకోసం మా మేఘన ప్రాణమే తీసుకోపోయింది. ఇదేనా నువ్వు మా మేఘనకి ఇస్తున్న విలువ అని బామ్మ అయితే ఇక కేదార్ని నిలదీస్తుంటుంది. అది కాదు బామ్మగారు అని ధాత్రి ఏదో చెప్పబోతూ ఉంటుంది. నువ్వు మాట్లాడకు జగదాత్రి అంటూ మేఘన ఇక గట్టిగా అరుస్తుంది. ఇది నీకు సంబంధం లేని విషయం, నాకు కేదార్కి మాత్రమే సంబంధం ఉన్న విషయం అని, నీకు సంబంధం లేదు అని మేఘన అయితే ఇక చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటుంది. తనకి సంబంధం ఉంది అని కేదార్ గట్టిగా అరుస్తూ చెప్తాడు. ఇక మేఘన, నిషి అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. నా పెళ్లి గురించి మాట్లాడే అధికారం కేవలం తనకి మాత్రమే ఉంది అని కేదార్ అనడంతో ధాత్రి కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు కేదార్ అని మేఘన అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను ఇదంతా చేయటానికి కారణం జగదాత్రియే అని కేదార్ అనటంతో కేదార్ నిజం చెప్పేస్తున్నాడమ్మి అని వైజయంతి అయితే బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. నిషి కూడా షాక్ అయ్యి ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి కేదార్ నిజం చెప్పేస్తున్నాడే, మనకి పెళ్ళయింది, మాకు పెళ్ళయింది అనే విషయం ఇప్పుడు కేదార్ చెప్పేస్తే ఈ మేఘన ఏం చేస్తుందో అని ధాత్రి అయితే కంగారు పడుతూ ఉంటుంది.